తాను 3 చెక్లను చాలా కాలం దాచుకున్నానని చెప్పారు ప్రముఖ పాటల రచయిత, రైటర్ చంద్రబోస్. గతంలో ఆలీతో సరదాగా షోలో ఈ విషయాలను పంచుకున్నారు. నిర్మాత రామానాయుడు నుంచి తన తొలి పాటకు అందుకున్న చెక్తో పాటు దర్శకులు రాఘవేంద్రరావు, రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన చెక్లను దాచుకున్నానని అన్నారు. చంద్రబోస్ అప్పుడేం చెప్పారో చూసేయండి. ఎవరు ఆ ముగ్గురు? నా మొట్టమొదటి పాటకి పారితోషికం ఇచ్చిన రామానాయుడు గారు 2500 ఇచ్చారు. అప్పుడే 26 ఏళ్ల క్రితం 2500 ఇచ్చారు చెక్. చాలా అదృష్టవంతుడు. దాంతో పైన రామానాయుడు గారి సురేష్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ పేరు, రామానాయుడు గారి సంతకం ఉన్న చెక్ కాబట్టి చాలా పవిత్రంగా, ఒక అమూల్యమైనదిగా నేను భావించి అసలు దాన్ని బ్యాంకులో వేసుకోకుండా అందరికి, స్నేహితులకు అందరూ చూపించడం, రే చూడండి రా అంటే, అప్పుడు నేను ఇంజనీరింగ్ చదివేవాడిని కదా, అందరూ చూపించు రామానాయుడు గారి చెక్ అని చెప్పి అందరూ చూపిస్తూ, అంటే ఒక చెక్ విలువ 6 నెలల లోపే ఉంటుంది దాని వ్యవధి. 6 నెలలకు ముందు ఒక 5 నెలలు అయిన తర్వాత అప్పుడు చివరికి వేసి బ్యాంకులో వేస్తాను. అట్లా రామానాయుడు గారి చెక్ మొదటిసారి ఇచ్చిన చెక్ దాచుకున్నాను 5 నెలలు. తర్వాత రాఘవేంద్రరావు గారు ఆర్కే ఫిలిం బ్యానర్ మీద బొంబాయి పీరియడ్కి ఇచ్చిన చెక్, ఆర్కే బ్యానర్ మీద రాఘవేంద్రరావు గారు, కృష్ణమోహన్ రావు గారి సంతకాలతో వచ్చిన చెక్ కూడా దాదాపు 5 నెలలు దాన్ని దాచుకున్నా. రామానాయుడు గారిది, రాఘవేంద్రరావు గారిది. తర్వాత ఆర్జీవి గారు అడవి సినిమాకు అన్ని పాటలు రాసినప్పుడు ఆయన చెక్ ఇచ్చినప్పుడు కూడా, ఆ చెక్ కూడా, ఎందుకంటే ఆర్జీవి గారు అంటే ఒక విపరీతమైన క్రేజ్ మా కుర్రాళ్ళలో, కాలేజ్లో. అప్పుడు వాళ్ళందరికీ చూపిస్తూ ఆర్జీవి గారి చెక్ అని చెప్పేసి చూపించి దాన్ని కూడా చాలా రోజులు అదొక జ్ఞాపకంగా దాచుకున్నాను. ఆర్జీవి గారిలో నాకు చాలా ఇప్పటికీ మర్చిపోలే ఒక జ్ఞాపకం ఏంటంటే, చాలా మొన్న చెప్పాలనుకున్న, ఆయన ఒక సభలో కలిశారు, ఇప్పుడు చెప్దాం అనిపిస్తుంది. ఏంటంటే నాకు ఒకటి బాగా నచ్చింది ఆర్జీవి గారిలో. ఏంటంటే పాట మొదటి రోజు వెళ్ళాను, మొదటి రోజు రాసిన పాట, నిన్నే చూసిన నిమిషం నీపైనే కలిగిన ద్వేషం, అది కాస్త మారిందో ఈ ప్రేమగా, ఇంకాస్త చేరానో చెంతగా, ద్వేషమే ఇష్టమై, ఇష్టమే స్నేహమై, స్నేహమే మోహమై, మారిందో ఈ ప్రేమగా, చేరానో చెంతగా అనే పాట మొదటి పాట అని రాసింది. పాట అంతా విని చాలా బాగుంది చంద్రబోస్ అని, నేను వెళ్తాను సార్ అనగానే, దానికి రాజేష్ గారు పాడారు. నేను వెళ్తాను సార్ అనగానే నేను వెళ్దామని బయటకు వస్తుంటే ఆర్జీ గారు నాతో పాటు బయటికి అంత చాలా దూరం కారిడార్ లోపలికి వచ్చి బయటకు వచ్చి లిఫ్ట్ తనే నొక్కి, ఆ లిఫ్ట్ తలుపులు తెరుచుకునేంత వరకు వేచి చూసి, నేను లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసి నన్ను పంపించారు. ఏంటి రాముగారు అక్కడే కూర్చొని అక్కడే పంపిస్తారు, మామూలుగా ఇంత మర్యాద, ఇంత గౌరవమా రాముగారి దగ్గర అని చాలా ఆశ్చర్యపోయాను. అంటే రచయితలంటే, కళాకారులంటే, సాంకేతిక నిపుణులంటే ఎంత ఇష్టపడతారు, ఎంత గౌరవిస్తారు అన్నది మాత్రం అది చాలా మనసులో నిండిపోయింది నాకు. రాముగారు అంటే అపారమైన గౌరవం ఏర్పడింది.